గ్రేటర్ సిటీగా పిలువబడే హైదరాబాద్కు తలమానికగా నగరంలోనే ప్రధాన పర్యాటక ఆకర్షణగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ నవాబుల కిల్లా. ఈ కోట చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కసారి ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు ఓ అద్భుతాన్ని చూసిన అనుభూతికి లోనవుతారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కు 11 కిలోమీటర్ల దూరంలో గోల్కొండ కోట ఉంది. గోల్కొండ ప్రాంతాన్ని 1083 నుంచి 1323 వరకు కాకతీయులు పరిపాలించేవారు. 1336లో ముస్సునూరి నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు. 1364లో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపయ్య భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాకు అప్పగించాడు. అప్పటి నుంచి 1512 వరకు బహమనీ రాజ్యానికి రాజధానిగా, ఆ తరువాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా మారింది. కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండ కోటను 50 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. ఈ కోట బురుజులతో కలిసి సుమారు 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. నవాబుల కాలంలో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూర్, ఉర్లఫ్, హోప్, పిట్ వజ్రాలు ఈ రాజ్యం పరిధిలోని పరిటాల, కొల్లూరు గనుల నుంచి వచ్చాయి. ఇక్కడి సంపద నిజాములను అత్యంత ధనవంతులుగా మార్చేసింది. 1687లో ఔరంగజేబ్ విజయంతో నవాబుల పాలన అంతమైపోయింది. ఆ సమయంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను కొంతవరకు నాశనం చేశాడు. ఈ కోట నిర్మాణం జరిగి 500 సంవత్సరాలు గడిచింది. ఇన్ని సంవత్సరాలలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని రాజ్యాలు దండెత్తినా తట్టుకొని నిలబడి నవాబుల పాలనకు, చరిత్రకు సాక్ష్యంగా గోల్కొండ నిలిచింది. కోట లోపల ఎన్నో విశేషమైన కట్టడాలు ఉంటాయి. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు కోట నిర్మాణం సమయంలోనే 10 మీటర్ల పరిధిలో 87 అర్ధచంద్రాకార బురుజులను నిర్మించారు. ఇప్పటికీ కొన్ని బురుజులలో ఫిరంగులు కనిపిస్తాయి. ఇది చప్పట్ల ప్రదేశం. కోటలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే పైన ఉన్నవారికి వెంటనే తెలిసే విధంగా ధ్వనిశాస్త్రం ప్రకారం ఇక్కడ ఒక నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం దగ్గర నిలబడి చప్పట్లు కొడితే కోట పైన కిలోమీటరు దూరం వరకు ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. శత్రువుల నుంచి రక్షణగా నిర్మించిన ఈ కట్టడం ఇప్పుడు పర్యాటక ఆకర్షణగా మారింది. ఇక్కడ నిలబడి చప్పట్లు కొడుతూ పర్యాటకులు వింత అనుభూతికి లోనవుతుంటారు. భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు గాను శ్రీరామదాసును తానిషా ప్రభువు ఈ కోటలోని కారాగారంలోనే బంధించాడు. ఆ సమయంలో కారాగారంలో శ్రీరామదాసు చెక్కిన సీతారాముల విగ్రహాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ప్రజలు ఆ విగ్రహమూర్తులకు పూజలు కూడా నిర్వహిస్తారు. గోల్కొండను సందర్శించిన పర్యాటకులు రామదాసు చెరసాలను చూడకుండా అసలు వెళ్ళలేరు. ఇది బారాదరి. గోల్కొండ కోటలో 3 అంతస్తులతో నిర్మించిన సభా మండపము బారాదరి. ఈ మండపం నుంచి తూర్పు దిశగా చూస్తే నగరంలో ముఖ్య కట్టడమైన చార్మినార్, మక్కా మసీద్, కుతుబ్ షా వంశపు శిథిల భవనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా ఏ మూల చూసినా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. మండపంపై అంతస్తులో రాజసింహాసనం ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి చూస్తే నగరంలోని 30 మైళ్ళ విస్తీర్ణం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఒక విశేషమైన అంశం కూడా ఉంది. అదే ఎల్లమ్మదేవి ఆలయం.
తానిషా అక్కన్న మాదన్న కాలంలో గోల్కొండ కోటలో ఎల్లమ్మ దేవి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాల జాతరలు జరుగుతాయి. ఈ జాతరను వీక్షించేందుకు జంట నగరాల నుంచి అశేష సంఖ్యలో జనాలు తరలివస్తారు. కాకతీయుల కాలంలో గోల్కొండ కొండపై ఓ గొర్రెల కాపరి అమ్మవారి విగ్రహాన్ని కనుగొనడంతో కాకతీయ రాజులు అప్పట్లో అక్కడ మట్టితో ఒక నిర్మాణం చేశారు. కాలాలు మారినా ఇప్పటికీ ఈ అమ్మవారి విగ్రహం ప్రజల పూజలు అందుకుంటూనే ఉంది. బోనాల జాతరలో మొదటగా ఇక్కడి అమ్మవారికే బోనాలు సమర్పిస్తారు.